మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, గోల్డ్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే మరి ఈరోజు 1,25,000 దాటేసింది. సిల్వర్ కూడా అంతే ఉంది. అంటే చాలా మంది, కొంతమంది అనలిస్టులు ఏం చెప్తున్నారంటే తగ్గుతుందని కొంతమంది అంటున్నారు, లేదు తగ్గదు ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. మరి ముందు చూస్తే ఫెస్టివల్ సీజన్ ఉంది, దంతెరాస్తో కూడా గోల్డ్ చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి చాలా మంది కొనడం చూస్తాం. అంటే మరి ఇలానే ఉంటే గనక డిమాండ్ ఉంటే సప్లై ఉంటుందని అంటారు కదా, సో మరి ఇది తగ్గే ఛాన్స్ ఉన్నాయంటారా, ఇంకా పెరుగుతుంది అంటారా? అంటే మామూలుగా అయితే ఏదైనా బాగా పెరిగింది అనుకోండి, అది ఎంతకంత టైం కరెక్షన్ అంటే పడకుండా అంతే ఉంటాం కానీ, లేకపోతే పడిపోవటం కానీ జరుగుతుంది అనమాట. మేము టెక్నికల్ టైం కరెక్షన్ లేదా ప్రైస్ కరెక్షన్ అంటూ ఉంటాం. అయితే ఈసారి గోల్డ్ ఏం జరిగిందంటే వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కొంటున్నాయి, ఈ రేట్ దగ్గర కూడా కొంటున్నాయి, ఈ రేట్ దగ్గర కూడా. అండ్ ఎందుకు ఇంతగా గోల్డ్కి డిమాండ్ వచ్చిందంటే, ఇంతకుముందు వరల్డ్ వైడ్గా అసెట్స్ అంటే లేదు, ఒకటి డెట్ ఫండ్స్, 2 ఈక్విటీ అనమాట. డెట్ ఫండ్స్ ఒకటే టోటల్ అసెట్స్లో 45% ఉంటుంది వరల్డ్ వైడ్ చూసుకుంటే. 45% డెట్ ఫండ్స్, ఎక్కువ శాతం గవర్నమెంట్ సెక్యూరిటీస్ కావచ్చు లేదా బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, ఈ టైప్ అనమాట. 40% స్టాక్స్, ప్రపంచవ్యాప్తంగా అన్ని స్టాక్స్లో పెడుతుంటారు. అంటే మనం ఆస్తులు అనుకునే ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ శాతం ఏదో డెట్ ఫండ్స్ లేదా ఈక్విటీ 90% ఉంటాయి, ఆల్మోస్ట్ 95% ఉంటాయి అనమాట. మిగతా పర్సంటేజ్ ఏంటంటే 5% ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటారు. ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే లైక్ రీట్స్, రియల్ ఎస్టేట్, ఐపీఓ రాని కంపెనీస్, ఇలాంటివి అనమాట. వాటిలో పెడతారు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్. అంటే గోల్డ్ అనేది 1%. అంటే ప్రపంచవ్యాప్తంగా అందరు కనుక చూసుకుంటే గోల్డ్ పెట్టేది 1% మనీయే. అండ్ డెట్ ఫండ్స్లో ఉండేంత 45, స్టాక్స్లో ఉండేంత 40, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఉండేది ఎంత 5%. ఇప్పుడు కొత్తగా ఏం జరిగిందంటే వరల్డ్ మొత్తం మీద ఎప్పుడైతే ఈ డాలర్ని ఒక వెపన్ లాగా వాడటం బిగిన్ చేశారో, వేరే వాళ్ళని బెదిరియటం కోసం, రష్యా వాళ్ళది ఎప్పుడైతే వాళ్ళు బ్లాక్ చేస్తారో అమౌంట్ మొత్తం, ప్రపంచానికి అర్థమైంది ఏంటంటే ఈ అమెరికా వాళ్ళతో పెట్టుకుంటే మన మనీ కూడా బ్లాక్ చేస్తారు. రష్యా లాంటి కంట్రీస్ మనీ బ్లాక్ చేసినప్పుడు మనీ ఎందుకు అవ్వవు? వాళ్ళు వెనిజులాని బ్లాక్ చేశారు, వాళ్ళ సెంట్రల్ అమౌంట్ మొత్తాన్ని. ఇరాన్ వాళ్ళు మనీ బ్లాక్ చేశారు. అంటే వరల్డ్ వైడ్గా ఎప్పటికైనా డేంజర్ వాళ్ళ దాంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే, వాళ్ళ దేశంలో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే. యాక్చువల్గా ప్రపంచవ్యాప్తంగా అందరూ అమెరికన్ బాండ్స్ కొంటా ఉంటారు, యూఎస్ ట్రెజరీస్లో బాగా పెడతా ఉంటారు అనమాట. అందుకని ఇందులో పెడితే మన మనీ ఎప్పటికైనా బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. దానికన్నా బెటర్ ఏదైనా కరెన్సీ ఉందని చూసినప్పుడు గోల్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంటే ఈ 2008 నుంచి కూడా వరల్డ్ వైడ్గా అన్సర్టనిటీ బిగినింది కాబట్టి సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం ఏంటంటే గోల్డ్ పెంచుకుంటూ పోతున్నాయి. ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయింది, ఈ యుక్రెయిన్ వార్ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. అట్లా వరల్డ్ వైడ్గా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ కొంటే బిగిన్ చేసినాయి. దాంతో డాలర్ రేట్ స్లోగా డౌన్ అవుతుంది అండ్ గోల్డ్ పెరుగుతా పోతుంది. ఎంత అంటే లాస్ట్ 1 yearలో గోల్డ్తో పోల్చుకుంటే డాలర్ రేట్ 50% డ్రాప్ అయింది. అంటే డాలర్ పడగొట్టడం ఎవరి వల్ల అవ్వలేదు, గోల్డ్ వల్ల అయింది. అంటే గోల్డ్ ఇన్వెస్ట్ సెంట్రల్ బ్యాంక్స్ దే ఆర్ డూయింగ్ రైట్ థింగ్ అనమాట. ఈ విషయం ఎప్పుడైతే అర్థమైందో మిగతా బ్యాంక్స్ కూడా జాయిన్ అయింది. అంటే వరల్డ్ వైడ్గా ఇప్పుడు డెట్ ఫండ్స్ తగ్గించుకొని గోల్డ్ మారుస్తున్నాయి. ఊహించు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు అమెరికా కప్పించినాయి. ఇప్పుడు అమెరికా నాకు వద్దు డాలర్ అనుకున్నప్పుడు ఆ డబ్బు తీసుకుని ఎందులో పెట్టాలి, ఇంకా గోల్డ్ పెడుతున్నాయి. అందుకు గోల్డ్ పెరగడం స్టార్ట్ అయింది. అండ్ అమెరికన్ మొత్తం ట్రెజరీస్లో కనుక 1% మనీ బయటకు వచ్చి అది గోల్డ్లో పోయిందంటే గోల్డ్ ఎక్కడికో పోద్ది. అందుకే రీసెంట్గా గోల్డ్ మ్యాన్ శాక్స్ వాళ్ళు కూడా $4,000 ఇస్తున్నారు టార్గెట్. ఇంతకుముందు 3,200 అంటేనే చాలా ఎక్కువ అన్నారు. ఇప్పుడు వాళ్ళు 4,000 ఇస్తున్నాడు, 4,300 ఇస్తున్నాడు, 4,900. ఇప్పుడు లైవ్ ఎంత ఉంది, $4,000 ఉంది. ఇప్పుడు 4,000. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినంత 4,900. అంటే ఇప్పటి నుంచి ఇంకా 20% పెరిగింది అంటున్నారు వీళ్ళు. గోల్డ్ ఇప్పటి నుంచి కూడా నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ కల్లా 20% పెరిగింది అనుకుంటున్నారు. అట్లా పెరిగింది అనుకోండి, ఇండియన్ కరెన్సీలో మాట్లాడాలంటే 1,50,000 అవుద్ది. అంటే నెక్స్ట్ డిసెంబర్ 2026 కల్లా 1,50,000 చూడబోతున్నారు అనమాట. ఇది ఈ ఫోర్కాస్టింగ్ ఇస్తుంది నువ్వు నేను కాదు, అంటే గోల్డ్ మ్యాన్ సాక్స్ వాళ్ళు చాలా పెద్ద వాళ్ళు. దాని మీనింగ్ ఏంటంటే ఇంత పెరిగిన తర్వాత కూడా పడిద్దని ఎవరు చెప్పడల్లా, ఇంకా పెరిగిద్దని చెప్తున్నారు. దాని మీనింగ్ ఏంటంటే ఈ సెంట్రల్ బ్యాంక్స్ కొన్ని మూమెంట్ కంటిన్యూ అవుతుంది, ఇంకా ఖచ్చితంగా ముందుకే పోద్దని బలంగా నమ్ముతున్నారు. అందుకని గోల్డ్ పడే ఛాన్స్ ఉందంటే అంత ఈజీ కాదు. కాకపోతే ప్రతి అసెట్కి సైక్లికల్ నేచర్ ఉంటుంది, ఏదో చోట ఆగాల్సిందే. ఆ ప్లేస్ ఎక్కడ మనం చెప్పలేము. బట్ ప్రస్తుతానికి అయితే వరల్డ్ వైడ్గా అన్ని పాజిటివ్ న్యూస్ నడుస్తున్నాయి గోల్డ్కి. పర్టికులర్ అమెరికా షట్ డౌన్ జరిగిన తర్వాత ఇంకా దారుణంగా గోల్డ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ అమెరికన్ అన్సర్టనిటీ ఎంతకాలం ఉంటుందో తెలియదు. వాళ్ళది అంత అన్సర్టనిటీ ఉన్న దేశంలో మన ఎందుకు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా? అందులో జపాన్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, చాలా హెవీగా ఇన్వెస్ట్ చేసినాయి అమెరికన్ ట్రెజరీస్లో. రేపొద్దున వాళ్ళు అమెరికన్ ఎకానమీ డౌట్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కూడా లాగేస్తుంటారు, వాళ్ళకి ఇంకా పెద్దగా మూవ్ అవుతుంది. మొత్తం మీద అమెరికన్ డాలర్ తగ్గితే డబ్బుని తిరిగిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ గోల్డ్.
అందుకని గోల్డ్ బీనింది అనమాట. అందుకని ఈసారి గోల్డ్ మిగతా రోజుల్లాగా పెరిగింది ప్రతిసారి పడిద్ది అంటే పడకపోవచ్చు ఈసారి. బట్ గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళ డేటా ప్రకారం ఏంటంటే ఇది $4,900 వెళ్ళిపోతుంది అండ్ నెక్స్ట్ డిసెంబర్ కల్లా. దాని అర్థం ఏంటంటే ఇండియన్ కరెన్సీలో ఇప్పుడున్నది 1,25,000 దాటింది కదా, మనది 1,50,000కి వెళ్ళిపోతుంది, పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి గోల్డ్ రేట్ డ్రాప్ అవుద్దంటే డ్రాప్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ. టైం కరెక్షన్ జరగచ్చు, 2-3 మంత్స్ వరకు ఆగిపోయి ఉండొచ్చు, కానీ బట్ టూ మచ్గా పడదు అనమాట. నేను కొట్ట వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ జరిగితే 1,00,000 వస్తే చాలా జనాలు ఎగబడుకుంటారు. ఇంకా 1,00,000 వరకు ఆగినా చాలు, 1,00,000 వచ్చేనే ఎగబడుకుంటారు. పడే ఛాన్స్ చాలా తక్కువ, ఈ ఎపిసోడ్ మొత్తంలో ఎక్కువ మంది లాస్ అవుతుంది వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు. అంటే ఎందుకంటే మన బ్రిక్ కంట్రీస్ అన్ని ఎప్పటి నుంచో గోల్డ్ కొనటం అలవాటు వీళ్ళకి. అంటే ప్రపంచవ్యాప్తంగా చైనా, ఇండియా వాళ్ళకైతే ట్రెడిషనల్గా వాళ్ళకి గోల్డ్ కొనటం అనేది వాళ్ళ లైవ్లో ఒక పార్ట్ అనమాట. అందుకని బీభత్సం పోజ్ చేసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే వెస్ట్రన్ కంట్రీస్ అన్నేమో బిట్ కాయిన్ తీసుకుంటున్నాయి, ఈ బిగ్ కంట్రీస్ అన్నేమో గోల్డ్ని చూసుకుంటున్నాయి. మొత్తం మీద డాలర్ మీద నమ్మకం లేకుండా రిమైనింగ్ అసెట్స్ అని మూవ్ అవుతున్నాయి. ఈవెన్ ప్లాటినం కూడా ఈ సంవత్సరం ఆల్మోస్ట్ 80% పెరిగింది. ప్లాటినం సైలెంట్గా ఉన్న ప్లాటినం కూడా. సిల్వర్కి అంతుపంతు లేదు. అంటే బేసిక్గా అన్ని మెటల్స్ అన్ని మెసేజ్ వెరీ క్లియర్. అమెరికన్ డాలర్ యొక్క స్టేటస్ తగ్గుతుంది అండ్ ఈ మనీ అంత లేదు వచ్చి ఈ కమోడిటీ మీద పడుతుంది అనమాట. అది ఎందుకంటే అమెరికా వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటున్నారు, ఇన్ఫ్లేషన్ ఏమాత్రం తగ్గటం లేదు, అయినా సరే వడ్డీ రేట్లు తగ్గిస్తూ ఉంటున్నారు. వడ్డీ రేట్లు తగ్గిస్తే ఏమవుద్ది, డెట్ ఫండ్స్ గిట్టుబాటు అవ్వవు. అందుకని ఆ డబ్బు వచ్చేసి గోల్డ్లో పడుతుంది. అందుకని గోల్డ్ హ్యూజ్ డిమాండ్ వస్తుంది. వరల్డ్ కూడా అన్సర్టనిటీ అనండి, ఈ సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ వల్లేనండి, లేకపోతే బ్యాంక్స్ కొంటున్నాయి కాబట్టేనండి, లేకపోతే అమెరికా వల్ల వచ్చిన అన్సర్టనిటీ వల్లనండి, లేదా ఈ టారిఫ్ అన్సర్టనిటీ వల్లనండి, మొత్తం మీద జనాలకి డాలర్ మీద నమ్మకం పోయింది. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం డాలర్ డంప్ చేసుకుంటూ మొత్తం డబ్బు మొత్తాన్ని గోల్డ్లో మార్చుకుంటూ వస్తున్నారు. ఈ రేట్ల దగ్గర కూడా వాళ్ళు మారుస్తున్నారు అంటే మీరు ఊహించుకోండి. అంటే ప్రతి నెల యావరేజ్ మీద 70 to 80 టన్స్ కొంటారని చెప్పేసి వీళ్ళ ప్రిడిక్షన్ అనమాట. సెంట్రల్ బ్యాంక్స్ మొత్తం కలిపి టన్నుల లెక్క, కేజీ లెక్క కాదు, 70 టన్స్ పర్ మంత్ కొంటారని సెంట్రల్ వరల్డ్ వైడ్గా. కాబట్టి గోల్డ్కి ఇంకా మూమెంట్ ఉంది. సో అయితే 1,00,000 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి, కానీ అంతకని తగ్గదు, కానీ తగ్గే ఛాన్స్ లేదు, చాలా రేర్. గోల్డ్ లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఆగిద్ది తప్ప పడదు అంత ఈజీగా, అంత ఈజీ పడదు. ఒకప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ కొనక ముందు స్టోరీ వేరు. 2008 వరకు కూడా సెంట్రల్ బ్యాంక్స్ అమ్మటం తప్ప కొంటం తెలియదు. బ్రిటన్ దగ్గర ఉన్న గోల్డ్ సగం అమ్మారు వాళ్ళు అప్పుడే. బ్రిటన్ దగ్గర మొత్తం 300 టన్నుల గోల్డ్ అంతే వాళ్ళ దగ్గర. ఎందుకంటే గోల్డ్ మీద నమ్మకం లేదు, గోల్డ్ ఏంటంటే హెడ్జింగ్ కోసం వాడతారని అనుకునేవాళ్ళు. అందుకని వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు గోల్డ్ పెద్ద కొనేవాళ్ళు కాదు, పాత ఏదైతే ఉందో అదే ఉంది. లాస్ట్ 10 years నుంచి బీభత్సంగా గోల్డ్ కొన్నది రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు, టర్కీ వాళ్ళు, పోలాండ్, ఇజ్రాయెల్, మొత్తం మీద ఏషియన్ కంట్రీస్ ఎక్కువ ఉన్నాయి, బీభత్సంగా ఉన్నాయి ఎక్కువ శాతం గోల్డ్ని. అంటే ముందు రోజుల్లో గోల్డ్కి ఒక కరెన్సీకి ఆల్టర్నేటివ్ వాడుతున్నారు గోల్డ్ని. యాక్చువల్ చెప్పాలంటే డాలర్ రిజర్వ్ స్టేటస్ తగ్గించి అండ్ గోల్డ్కి కరెన్సీ లాగా స్టేటస్ పెంచుతున్నారు, జరుగుతుంది అది. బహుశా గవర్నమెంట్ పాలసీ మీద నమ్మకం లేదు, అమెరికన్ గవర్నమెంట్ పాలసీ మీద ఈ డాలర్ మీద నమ్మకం లేక సెంట్రల్ బ్యాంక్స్ రిస్క్ని తగ్గించుకోవడం కోసం బీన్ చేసింది, అది కంటిన్యూ అవుతుంది. ఒకప్పుడే హెడ్జింగ్ అన్నారు, ఇప్పుడైతే మూమెంట్ ఉంది, దాంట్లో టూ మచ్గా మూవ్ అవుతుంది మార్కెట్ అటు ఇటు. అందుకని అప్పుడప్పుడు ప్రోడక్ట్ బుక్ చేసుకుంటూ పడ్డప్పుడు కొనడం బెటర్ అనమాట. అది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ లాగా ఉండే బదులు. థ్యాంక్ యూ.